చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం 640 పైచీలకు బలిదానాల మీద ఉంది. వారి ప్రభుత్వం కానీ అంతమంది వాళ్ళ ఏడుపుల మీద ఉంది, వాళ్ళ కన్నీళ్ళ మీద ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల బాధల మీద ఉంది. దయచేసి మీరు ఎవరిది మర్చిపోద్దు. మీకు బాధ్యత ఉంది. మీరు గొడవ పెట్టుకుంటా వెళ్ళిపోతే ఇది ఎటు దారి తీస్తుందో అన్న భయం నాకుంది. అది వచ్చిన రోజున విచక్షణారహితంగా పరిస్థితి రాకూడదు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడే ఇక్కడ ఏ గొడవలు లేకుండా ఆస్తులను ధ్వంసం చేశారు. అలాంటిది ఇప్పుడు చాలా పరిస్థితులు, ద్వేషించుకునే పరిస్థితులు, ఘర్షణాపూరితమైన పరిస్థితులు ఇంత బలంగా ఉన్నప్పుడు అది ఏ స్థాయికి దారి తీస్తుంది, ఎలాంటి వైలెన్స్కి దారి తీస్తుంది అన్న భయం నాకుంది. ఆ కన్సర్న్స్ నాకున్నాయి. ఈ కన్సర్న్ నేను రాజకీయాలకు పట్టుకొచ్చిన, అంతేగాని పదవుల కోసం ఇంకో దేనికోసమే కాదు. అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ నాయకులు, అన్ని మేధావులు, అన్ని ప్రజా సంఘాలు కూడా దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. మీరు కనుక ఇది ఒక ఈ సమస్యని ఒక తెలంగాణ కోణం నుంచో లేదంటే సీమాంధ్ర కోణం నుంచో చాలా పరిమితమైన కోణాల నుంచే చూస్తే మటుకు దిస్ విల్ లీడ్ టు డిజాస్టర్ సార్. ప్లీజ్ దయచేసి న్యాయవాదులు కానీ పోలీసు వ్యవస్థ కానీ దీన్ని అందరూ మీరు గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ఇది మాకు సంబంధం లేదు, ఇది మా జాతికి సంబంధం లేదు, మా రాష్ట్రానికి సంబంధించింది కాదు అని దయచేసి అనుకోకండి. మీకు నిజంగా ఇలాంటి పొలిటికల్ గేమ్సే కానీ ఆడకుండా కానీ ఉండుంటే ఈ 1 మంత్ విలువైన ప్రజలకు వెచ్చించాల్సిన విలువైన కాలం 2 ప్రభుత్వాలు విలువైన కాలాన్ని వేస్ట్ చేసేసినాయి.